రాజులు 5వ అధ్యాయము. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం నొందెనని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా నుండెను. హీరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయెను అన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకుండాను అపాయం ఏమీయూ కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నీ నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. లెబానోనులో దేవదారం రాణులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పని చేయుదురు. రాణులను నరుకుటయందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చేదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలొమోనునకు ఈ వర్తమానం పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని. దేవదారం రాణులను గూర్చియు సరళపు రాణులను గూర్చియు నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించెదను. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రము నొద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రం మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకొందువు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చెదవు. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారం రాణులను సరళపు రాణులను పంపించగా సొలొమోను హీరామునకును అతని ఇంటి వారి సంరక్షణకును ఆహారముగా 2,00,000 తూముల గోధుమలను 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగి ఉండెను. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారైరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబానోనునకు పంపించెను. 1 నెల లెబానోనులోను 2 నెలలు ఇంటి యొద్దను వారు ఉండిరి. ఆ వెట్టి వారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. మరియు సొలొమోనునకు బరువులు మోయివారు 70,000 మందియు పర్వతములందు రాళ్ళు నరుకువారు 80,000 మందియు నుండిరి. వీరు కాక పని మీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఈలాగున సొలొమోను పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచి